బౌద్ధమత వివాహాలు చెల్లవనే ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నారని, బౌద్ధమత వివాహాలు చేసినట్లయితే ఆ సర్టిఫికెట్లు చెల్లవని చెబుతున్న తీరును తాము ఖండిస్తున్నామంటూ రాష్ట్ర బుద్ధిస్ట్ సొసైటీ అధ్యక్షులు వై హరిబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాశీ రాంబోది, ములపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీములు. నా పేరు వై హరిబాబు, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు నేషనల్ ట్రస్టీగా పనిచేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇక్కడ కలెక్టరేట్లో కలెక్టర్ గారిని కలవటం అనేది జరిగింది. కలెక్టర్ గారిని కలవటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా సంస్థ చేత అనేక మంది వివాహకర్తలు దమ్మ మహామాతల పేరుతోటి ఈ జిల్లాలో వివాహాలు చేయటం అనేది జరుగుతుంది. ఈ బుద్ధిస్ట్ వివాహాలని గవర్నమెంట్ గుర్తించడంలో జాప్యం చేస్తూ, కేవలం గవర్నమెంట్ గుర్తించాలంటే బౌద్ధ వివాహ పద్ధతిలో జరిగినటువంటి వివాహాన్ని మేము గుర్తించాం, కేవలం హిందూ మత పద్ధతిలో జరిగినటువంటి వివాహాన్ని మాత్రమే మేము రిజిస్టర్ చేస్తామని చెప్పేసి బౌద్ధ వివాహ పద్ధతిని తుంగలో తొక్కడం అనేది జరిగింది. కానీ 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కేవలం హిందువులుగా కాకుండా బౌద్ధులు, సిక్కులు, జైనులు వీరి యొక్క ఆచార పద్ధతుల ప్రకారం చేసుకున్నటువంటి ఏ వివాహాన్నైనా కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు రిజిస్టర్ చేయవలసిందని చెప్పి మనకు చట్టం చెబుతుంది. ఆ చట్టాన్ని ఈ రోజు వాళ్ళకి తెలియజేసి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పడం అనేది జరిగింది. జీలకర్ర, బెల్లం, అదే సప్తపది తంతు అనేది మా బౌద్ధ వివాహ పద్ధతిలో లేదు. మా యొక్క వివాహ పద్ధతులు కేవలం బుద్ధ వందనము, అదేవిధంగా వధూవరుల అంగీకారము, అదేవిధంగా సంఘ పెద్దల అంగీకారం, తరువాత దండల మార్పిడి, తరువాత వారికి బుద్ధుడు చెప్పినటువంటి వివాహ సూత్రాలను వాళ్ళకి తెలియజేసేటటువంటి మీదట మేము కేవలం తర్వాత దమ్మపాల గారితో మా యొక్క వివాహ తంతు ముగుస్తుంది. దీనికి సంబంధించి ఈ వివాహం జరిగినట్టుగా ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరఫున తయారు చేసినటువంటి ఒక సర్టిఫికేట్ ని సపోర్టెడ్ డాక్యుమెంట్ గా మేము గవర్నమెంట్ వారికి ఇస్తున్నాం. ఈ యొక్క సపోర్టెడ్ డాక్యుమెంట్ ని మీరు పరిగణలోనికి తీసుకొని దీన్ని కూడా బౌద్ధ వివాహాన్ని కూడా 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు రిజిస్టర్ చేయాలని చెప్పి ఈ రోజు మేము కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి సంబంధిత రిజిస్ట్రార్ గారిని పిలిచి దీని మీద వెంటనే ఎంక్వైరీ చేసి జరుగుతున్న పొరపాటును గుర్తించి వాళ్ళకి సరైన న్యాయం తొందరలో చేయమని చెప్పి ఆయన చెప్పారు. అందుకు మీ యొక్క మీడియా ముఖంగా కలెక్టర్ వారికి మా హృదయపూర్వక బుద్ధ వందనాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.